ఈ రోజుల్లో ఒక పెద్ద భవనం కట్టాలంటే ఏం కావాలి? వందల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఆకాశాన్ని అంటే భారీ క్రేన్లు, లేజర్ సెన్సార్లు, 3D మ్యాపింగ్ టెక్నాలజీ, ఇంకా చెప్పాలంటే కొన్ని వేల టన్నుల ఐరన్ మరియు సిమెంట్. కానీ వందల ఏళ్ల క్రితం కరెంట్ లేదు, క్రేన్లు లేవు, కంప్యూటర్ డిజైన్లు అసలే లేవు. కనీసం ఒక బరువైన రాయిని పైకి ఎత్తడానికి చక్రం సరిగ్గా అభివృద్ధి చెందిన ఆ కాలంలో మన ప్రాచీన భారతీయ శిల్పులు సృష్టించిన అద్భుతాలు చూస్తే ఈనాటి ఆధునిక సైన్స్ కూడా తలవంచాల్సిందే. వారు నిర్మించిన ఆ దేవాలయాలు ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత లాజికల్ గా ఉంటాయంటే అసలు మనుషులే వీటిని కట్టారా లేక గ్రాంతరాసుల పన అని నేటి టాప్ ఇంజనీర్లు సైతం మైండ్ బ్లాక్ అవుతుంది. నమస్కారం ఫ్రెండ్స్, రోకేష్ టాక్స్ కి స్వాగతం. ఈ రోజు మనం భారతదేశ చరిత్ర పుటల్లోనే అత్యంత అద్భుతమైన మరియు ఎప్పటికీ ఎవరూ కాపీ కొట్టలేని కొన్ని వాస్తుకళా ఖండాల గురించి డీప్ గా విశ్లేషించబోతున్నాం. అసలు ఎలాంటి యంత్రాలు లేకుండా వారు ఆ మహాగుడులను ఎలా కట్టారు? ఆ రాతి గోడల వెనకతల ఆకాశాన్ని అంటే గోపురాల వెనక మన పూర్వీకులు దాచిన సీక్రెట్ ఇంజనీరింగ్ ఏమిటి? లెట్స్ డీకోడ్ ఇట్. మనం మొదటగా మాట్లాడుకోబోయే అద్భుతం కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదది. ఒయాసిస్ల సామ్రాజ్యపు శిల్పకళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఒక మహా అద్భుత కావ్యం. అదే చెన్నకేశవ స్వామి ఆలయం. ఈ గుడి బయట నుంచి చూస్తే ఒక అద్భుతమైన అందమైన స్వప్నంలో ఉంటుంది. కానీ లోపలికి వెళ్లి అంగుళం గమనిస్తే ఆ నాటి ఆర్కిటెక్చర్ చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఖచ్చితంగా. ఈ గుడి నిర్మాణంలో మన పూర్వీకులు వాడిన సైన్స్ తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఈ గుడిని సోప్ స్టోన్ అంటే క్లోరైట్ షిఫ్ట్ అనే మెటీరియల్ తో వాడారనమాట. అనే ఈ ప్రత్యేకమైన రాయితో కట్టారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ రాయి భూమి లోపల ఉన్నంత కాలం వెన్నలా అత్యంత మృదువుగా ఉంటుంది. కానీ బయటికి వచ్చి గాలి తగలగానే క్రమంగా ఉక్కులా కఠినంగా మారిపోతుంది. సరిగ్గా ఈ లాజిక్ నే అప్పటి శిల్పులు తమ బ్రహ్మాస్త్రంగా వాడుకున్నారు. ఆ రాయి మెత్తగా ఉన్నప్పుడే దారం పోగుల కంటే సన్నటి అత్యంత సూక్ష్మమైన డిజైన్లతో రాతిపై అద్భుతాలు సృష్టించారు. ఇక ఈ గుడి లోపల ఉండే స్తంభాలను చూస్తే నేటి కాలపు ఇంజనీర్లు సైతం తలపట్టుకుంటారు. ఒక్కో స్తంభం ఒక భారీ ఎక్సెలా ఒక పెద్ద రాతి బ్లాక్ ని తీసుకుని నేటి కాలపు అధునాతన లేత్ మిషన్ పైన పెట్టి తిప్పినట్లుగా అత్యంత స్మూత్ గా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ లో చెక్కారు. అసలు కరెంటు, మోటార్లు, ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో కేవలం చేతి పనిముట్లతో అత్యంత ఖచ్చితమైన స్తూపాకార ఆకృతిని ఎలా తీసుకొచ్చారనేది ఇప్పటికీ ప్రపంచానికి ఒక అంతు చిక్కని మిస్టరీ. గుడి పైకప్పుకు సపోర్ట్ గా నిలబడిన మదనకాయలు అంటే నాట్యగత్తెల విగ్రహాలు అన్నమాట. చూస్తే మన కళ్ళను మనమే నమ్మలేము. రాతి మీద చెక్కిన వారి నగల డిజైన్లు, ముఖ కవళికలు, చీర కుచ్చెళ్ళు ఎంత హైపర్ రియలిస్టిక్ ఉంటాయంటే అవి చూస్తున్నప్పుడు ఒక క్షణం నిజంగా మనుషులే రాతిలా మారిపోయి అక్కడ నిల్చున్నారా అన్న అనుమానం కలుగుతుంది. నగలకు, చర్మానికి మధ్య ఉన్న చిన్నపాటి గ్యాప్, వెంట్రుకల తీరు కూడా స్పష్టంగా కనిపించేలా వాళ్ళు చెక్కిన మైక్రో కార్వింగ్ టాలెంట్ చూస్తే ఇది భారతీయ ఆర్కిటెక్చర్ కు ఒక అసలు సిసలైన మాస్టర్ పీస్ అనిపించక మానదు. చాప్టర్ 2 గ్రావిటీకే సవాల్ విసిరిన చోళుల గర్వకారణం బృహదీశ్వర దేవాలయం. ఇప్పుడు మనం దక్షిణ భారతదేశం గర్వించదగ్గ మరో ఆర్కిటెక్చర్ వండర్ దగ్గరికి వెళ్దాం. అదే తంజావూరులో ఉన్న బృహదీశ్వర దేవాలయం. అఖండ చోళ సామ్రాజ్య నేత రాజరాజ చోళుడు నిర్మించిన ఈ మహాశివాలయం నేటి ఆధునిక ఇంజనీరింగ్ కి ఒక పెద్ద సవాల్ విసురుతుంది. ఈ గుడిని నిర్మించడానికి ఏకంగా 130,000 టన్నుల అత్యంత కఠినమైన గ్రానైట్ రాతిని ఉపయోగించారు. కానీ ఇక్కడే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయ్యే ఒక నిజం దాగి ఉంది. ఈ గుడి ఉన్న ప్రాంతం చుట్టుపక్కల 60 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చిన్న గ్రానైట్ కొండ కూడా లేదు. మరి లక్షల టన్నుల ఆ భారీ శిలలను ఎలాంటి ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు లేని ఆ కాలంలో తంజావూరుకు ఎలా తరలించారు అన్నది ఇప్పటికీ ఒక ఫజిలే. ఈ గుడి గురించి ఆలోచించినప్పుడల్లా బ్రెయిన్ మెల్ట్ అయ్యి ఇంకో ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే ఆ గోపురం పైన ఉండే కుంభం. అది ముక్కలు అతికించిన నిర్మాణం కాదు, అతుకులు లేని ఒక భారీ యాక్సెల. దాని బరువు అక్షరాల 80 టన్నులు అంటే దాదాపుగా 15 నుంచి 20 ఏనుగుల బరువు అన్నమాట. ఎక్కడో నేల మీద ఉన్న 80 టన్నుల బండరాయిని ఎలాంటి క్రేన్లు, మోటార్లు లేని ఆ కాలంలో ఏకంగా 216 అడుగులు ఎత్తు అంటే సుమారు 20 అంతస్తుల భవనం ఎత్తు అన్నమాట ఉన్న ఈ గోపురం పైకి ఎలా ఎక్కించారు? చరిత్రకారులు చెప్తున్న ఒక థియరీ ప్రకారం ఆ శిఖరాన్ని పైకి చేర్చడానికి ఏకంగా 6 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ మట్టి ర్యాంపు అంటే వాలుగుండే దారిని నిర్మించారు. వందల కార్మికుల సహాయంతో ఆ బండరాయిని నెమ్మదిగా ర్యాంప్ మీదకి పైకి లాక్కుంటూ వెళ్లారని ఒక బలమైన వాదన ఉంది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే 1000 ఏళ్లుగా ఎన్నో భూకంపాలను, ప్రకృతి విపత్తులను తట్టుకుని ఈ గుడి ఇంకా చిక్కు చెదరకుండా నిలబడి ఉందంటే దానికి కారణం అక్కడ వాడిన టెక్నాలజీ. ఈ గుడి కట్టడానికి వాళ్ళు 1 గ్రామ్ సిమెంట్ గానీ, సున్నం గానీ వాడలేదు. మరి రాళ్ళని ఎలా అతికించారనుకుంటున్నారా? జస్ట్ ఇంటర్లింక్ సిస్టమ్. మన పిల్లలు ఆడుకునే లోగో బాక్స్ లాగా ఒక రాతిలో ఉన్న గాడిలో మరో రాతిని పర్ఫెక్ట్ గా లాక్ చేసుకుంటూ వెళ్లారు. మ్యాథమెటిక్స్, జామెట్రీలో మన పూర్వీకులకు ఉన్న ఖచ్చితత్వమే 1000 ఏళ్ల తర్వాత కూడా ఈ బృహదీశ్వర ఆలయాన్ని సగర్వంగా నిలబెడుతుంది. అది మన ప్రాచీన ఇంజనీరింగ్ సట. చాప్టర్ 3 టాప్ టు బాటమ్ మిస్టరీ. అసాధ్యానికే ఆకారం కైలాస దేవాలయం. ఇప్పుడు మనం ముఖాముఖి నిలబడబోయేదో గుడి ముందు కాదు, ప్రపంచ దేశాల ఇంజనీరింగ్ గర్వాన్ని ఒక్కసారిగా కూల్చేసే ఒక మహా అద్భుతం ముందు. అది ఎప్పటికీ ఎవరు కాపీ కొట్టలేని, మళ్ళీ జన్మలో కట్టలేని ఒక అసాధ్యమైన కట్టడం. మహారాష్ట్రలోని ఎల్లో
ఎల్లోరా గృహంలో నిగూఢంగా దాగి ఉన్న కైలాస దేవాలయం. సాధారణంగా ఒక భవనం కట్టాలంటే ఏం చేస్తారు? నేలపైన పునాది వేసి రాళ్ల మీద రాళ్లు పేర్చుకుంటూ కింద నుంచి పైకి కట్టుకుంటూ వెళ్తారు. కానీ ఈ గుడిని దానికి పూర్తిగా రివర్స్ లో కట్టారు. దీన్ని కట్టలేదు. శివుడి నివాసమైన కైలాస పర్వతాన్ని భూమి మీదకి దించడానికి ఏకంగా ఒక పెద్ద కొండ పైభాగాన్ని నిలబడి పైనుంచి కిందకు రాతిని తొలుచుకుంటూ భూమి లోపలికి వెళ్లారు. దాదాపు 4 లక్షల టన్నుల రాతిని తొలగించి మధ్యలో మిగిలిన ఒకే ఒక అఖండ ఏకశిలకు ఈ గుడి రూపంలో ప్రాణం పోశారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే నిజం ఏంటంటే ఆ పైనుంచి చెక్కుకుంటూ వస్తున్నప్పుడు పొరపాటున ఉలి జారి ఒక చిన్న తప్పు జరిగిన ఏ చిన్న రాతి ముక్క అదనంగా విరిగిపోయినా మొత్తం గుడి ఆకృతే పాడైపోతుంది. తప్పును సరిదిద్దుకునే అవకాశమే లేదు ఇక్కడ. కానీ ఆ రాష్ట్రకూట శిల్పుల లెక్కలు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే గుడిలో ఉండే మహామండపాలు, వంతెనలు, ఏనుగు విగ్రహాలు, బరువైన స్తంభాలు, ఆకాశాన్ని అంటే గోపురం అన్ని ఒకే రాయితో ఎలాంటి అతుకులు లేకుండా అద్భుతంగా చెక్కబడ్డాయి. అసలు ఆ రాతిని తొలిచిన వేస్ట్ మెటీరియల్ ఏమైందనేది ఇప్పటికీ ఎవరికి తెలీదు. ఈ గుడిని చూస్తుంటే మానవ మాతృలు కట్టడం అసాధ్యం, గ్రహాంతరవాసులు వచ్చి కట్టి ఉంటారని కొంతమంది థియరీలు అల్లడానికి ప్రధాన కారణం ఇదే. ఈ అసాధారణమైన రివర్స్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీయే. చాప్టర్ నంబర్ 4 రాతిలో చెక్కిన కాలచక్రం, సూర్యుడితో నడిచే గడియారం, కోనార్క్ సూర్య దేవాలయం. ఇక్కడ చివరిగా మనం మాట్లాడుకోబోయేది కాలానికే ప్రతిరూపమైన ఒక మహాద్భుతం గురించి. ఒడిశా తీరంలో సగర్వంగా నిలబడిన కోనార్క్ సూర్య దేవాలయం. ఈ గుడిని ఒక సాధారణ భవనంలో కాకుండా సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే 24 భారీ చక్రాలు ఉన్న రథం మీద 7 అశ్వాలు లాగుతుంటే భూమికి దిగొస్తున్నాడు అన్నంత అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ గుడిలో అసలు మ్యాజిక్ అంతా ఆ రాతి చక్రాల్లోనే ఉంది. బయట నుంచి చూసే వాళ్ళకి అది కేవలం అలంకారం కోసం చెక్కిన సాధారణ శిల్పంలా కనిపిస్తాయి. కానీ నిజానికి అవి అధునాతన చేతి వాచ్యం సైతం సవాల్ చేసే ఖచ్చితమైన రాతి గడియారాలు, అంటే సన్ డైల్స్ అన్నమాట. ఈ చక్రానికి ఉండే ఆకులపై పడి సూర్యకిరణాల నీడను బట్టి ఏకంగా నిమిషాలతో సహా అసలు ఎగ్జాక్ట్ టైం ఏంటో ఖచ్చితంగా చెప్పేయచ్చు. అంతేకాదు మారుతున్న ఋతువులను బట్టి, భూమి భ్రమణాన్ని బట్టి కూడా ఈ చక్రాలు నేటికి ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తాయి. కరెంట్ లేదు, బ్యాటరీ లేవు, మెకానిక్ గేర్లు లేవు. కేవలం ఒకే ఒక రాతి చక్రం సూర్యుడితో పోటీ పడుతూ సమయాన్ని చెప్తుంది. 100 ఏళ్ల క్రితమే మన పూర్వీకుల ఆస్ట్రానమీ మరియు ఫిజిక్స్ ని ఎంత అడ్వాన్స్ గా అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని ఒక రాతి మీద చెక్కారో చూస్తే నిజంగా మన భారతీయ విజ్ఞానం ముందు తలవంచాలనిపిస్తుంది. అది సంగతి ఫ్రెండ్స్. సోప్ స్టోన్ తో మాయం చేసిన చిన్న కేశవ గుడిలోని మైక్రో డీటెయిలింగ్ దగ్గర నుండి ఒకే కొండను తొలిచి కట్టిన ఎల్లోరా కైలాస దేవాలయం వరకు మన భారతీయ కాలగర్భంలో ఇలాంటి దాగి ఉన్న మిస్టరీలు, ఇంజనీరింగ్ అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ మనకు ఒకటే సత్యాన్ని బలంగా చెప్తున్నాయి. మన పూర్వీకులకు ఉన్న నాలెడ్జ్, విజన్ మరియు డెడికేషన్ ముందు మన మోడర్న్ టెక్నాలజీ ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. మరి ఈ 4 అద్భుతాల్లో మీ బ్రెయిన్ ని బ్లాక్ చేసిన ఆర్కిటెక్చర్ ఏది? లేదా మీరు ఎప్పుడైనా ఈ గుడులను డైరెక్ట్ గా దర్శించారా? మీ ఎక్స్పీరియన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మన పూర్వీకుల టాలెంట్ కు ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరెన్నో డీప్ డైవ్ హిస్టారికల్ డాక్యుమెంటరీలు, అంతు చిక్కని స్టైల్ కోసం మన రోకేష్ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ రోకేష్ సైనింగ్ ఆఫ్.